మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వివేక్ జాను దగ్గరికి వస్తాడు. ఇక జాను ఏమో చాలా బాధపడుతూ ఉంటే, ఎందుకు జాను బాధపడుతున్నావు? నీ బాధని కన్నీళ్ళ రూపంలో బయటికి తీసుకొచ్చే, ఎంత బాధపడాలో అంత ఏడ్ చేసే అని అంటాడు. వివేక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన ఇద్దరం ఇక జీవితంలో కలవం. నీకు సంతోషంగా ఉందా ఏంటి? అలా అంటావేంటి జాను? నిన్ను మర్చిపోవడం, వేరే పెళ్లి చేసుకోవడం అంటే అది నాకు చావుతోనే సమానం. అవును జాను అని వెనకాలే వివేక్, ఏంటి ఆ మాటలు? జాను, ఇక నేను ఇది ఎదురు చుట్టం నా వల్ల కాదు. అవును, అందుకనే ఎవరి కోసమో నేను ఆగాలని అస్సలు అనుకోవట్లేదు. నేను పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్తాను. అది ఒప్పుకోకపోతే అప్పుడే నేను నీ మెడలో తాళి కడతాను జాను అని వెనకాలే వివేక్, అంత పని చేయమాకు. నువ్వు నిజంగా అలాంటి నిర్ణయమే తీసుకుంటే చిన్నత్తయ్య గారు తను చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఆమె ఎంత మొండితో చూస్తూనే ఉన్నాను కదా. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి మీ అమ్మగారు చూసిన పెళ్లి చేసుకో. అంతే వివేక్, ఇక పద్దాక నా దగ్గరికి వచ్చి ఇలా నన్ను కలవ మాకు ప్లీజ్ వివేక్. చాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నేళ్ళ మన ప్రేమకి అర్థం లేదంటున్నావా? ఇక నిన్ను మర్చిపోయి నేను ప్రశాంతంగా ఉండగలనుకుంటున్నావా? ఉండాలి వివేక్. అవును, ఎందుకంటే మన జీవితం ఇంతవరకే రాసిపెట్టుంది, ఇంతవరకే ముడిపడుంది. కాబట్టి ఇక నువ్వు నన్ను మర్చిపోయి మీ అమ్మగారు చూపించిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు. అవును వివేక్ అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వివేక్ చాలా ఫీల్ అవుతాడు. ఇంకా మిత్ర ఏమో తో ఎస్టేట్ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి, అంతా ఓకే కదా అని అడుగుతూ ఉంటే, అంతా ఓకే సార్, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అలాగే అక్కడ తోటలు అన్నిటినీ కూడా క్లీన్ చేస్తున్నారు. మాకు తెలిసిన అతనే అక్కడ పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉంటే, ఇంతలోకి అప్పుడే మనీషా దేవయ్య అని అక్కడికి వస్తారు. ఇంతలోకి భాస్కర్ దిగులుగా ఆలోచనతో కనిపిస్తాడు. ఏమైంది భాస్కర్? దేని గురించి ఆలోచిస్తున్నావు? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును సార్, నేను మీతో లక్కీ వాళ్ళ అమ్మ లక్ష్మి గురించి చెప్పాలనుకుంటున్నాను అని వెనకాలే ఒక్కసారిగా మనీషా దేవయ్య అని, ఆంటీ, ఈ భాస్కర్ మనకి మాత్రం ఆ లక్ష్మి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, మిత్రకి మాత్రం లక్ష్మి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. విన్నారా? అవును మనీషా, అందుకే దొంగచాటుగా ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడే దొంగచాటుగా నుంచొని ఆ ఇన్ఫర్మేషన్ వింటూ ఉంటారు. ఇక భాస్కర్ అయితే, సార్, మొన్న నాకు లక్కీ వాళ్ళ అమ్మ కనిపించింది సార్ అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో షాక్ అవుతాడు. ఏంటి భాస్కర్, ఎప్పుడు? అదే సార్, నేను వైజాగ్కి వచ్చినప్పుడు. యాక్చువల్లీ లక్కీ వాళ్ళ అమ్మ నాకు ఊటీలో ఉన్నప్పుడు తను టీ ఎస్టేట్లో ఉందని తెలిసింది. తన కోసమని నేను పరుగు పరుగున అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళిపోయారని నాతో అక్కడ ఉన్న పని అయినా చెప్పాడు. ఇక లక్ష్మి ఎప్పటికీ కనిపించదు అనుకున్నాను. కానీ మొన్నే ఆ ఢిల్లీ ఎస్టేట్ వాళ్ళతో వెళ్ళిన లక్ష్మి ఎవరో కాదు, అర్జున్ గారు. ఆయనతోనే నేను మొన్న మాట్లాడాను. లక్ష్మి ఆయన దగ్గర ఉందేమోనని అడిగాను. కానీ ఆయన లక్ష్మి తన దగ్గర లేదని చెప్పారు సార్ అని వెనకాలే, లక్ష్మి అక్కడే ఉందని నా అనుమానం సార్. కావాలనే లక్ష్మి అక్కడ లేదని ఆయనతో అబద్ధం చెప్పిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది సార్ అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర కూడా ఆలోచనలో పడతాడు. ఎందుకంటే అప్పుడు మిత్ర కొటేషన్ వేసిన అమ్మాయి అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్పడంతో మిత్రకి అనుమానం వస్తుంది. లక్కీ వాళ్ళ అమ్మ అర్జున్ దగ్గర ఉంది అంటే ఆ రోజు కొటేషన్ వేసింది కూడా తనే అయ్యుంటుందా అని మిత్ర ఆలోచిస్తూ ఉంటే, ఇంతలోకి మనీషా అలాగే దేవయ్య అని, ఆంటీ, విన్నారు కదా, ఆ అర్జున్ వాళ్ళ ఇంట్లోనే లక్కీ వాళ్ళ అమ్మ ఉందంట అని మనం అనుకుంటున్నాం. కానీ లేదని భాస్కర్ అంటున్నాడుగా ఆంటీ. చెప్పే దాంట్లోనే సమాధానం దొరికింది కదా. అర్జున్ అబద్ధం చెప్తున్నాడని భాస్కర్ నా అనుమానం కదా. మనం అక్కడికి వెళ్తే లక్ష్మి గురించి తెలుసుకోవచ్చు కదా. ఆ జున్ను వాళ్ళ అమ్మాయి లక్ష్మి అయితే అప్పుడు నిజమే మనీషా, నువ్వు చెప్పింది కరెక్టే. పద, అక్కడికి వెళ్తే లక్ష్మి మనకి తెలుస్తుంది. మనీషా అలాగే దేవయ్యని ఆలస్యం చేయకుండా మనం ఇక్కడి నుంచి వెంటనే అక్కడికి వెళ్ళాలి, పదండి ఆంటీ అని ఇద్దరు కూడా అక్కడికి బయలుదేరుతారు. ఇంతలోకి ఈ మాటలన్నీ అరవింద కూడా వింటుంది. ఇక అరవింద, ఏంటి, అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నది లక్ష్మినా? అలాగే అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా లక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందని ఆ రోజు నాతో అన్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది. జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి అయి ఉంటుందేమో. లక్ష్మిని కలవాలి. అవును, వెంటనే నేను లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అరవింద ఇంకా చాలా స్పీడ్గా జున్ను వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా ఇటు
అలాగే దేవయాని కూడా ఇక అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంతలోకి అర్జున్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడే మనీష అలాగే దేవయాని హాయ్ అర్జున్ అని చెప్పేసి ఇంటికి వస్తారు. హాయ్, మీరు మిత్ర గారి మిత్ర పిన్ని కదా? అవును, నేను మిత్ర వాళ్ళ పిన్నిని. తను మిత్రకి కాబోయే ఫియాన్సీ మనీష అని అనగానే అవునా, రండి కూర్చోండి. మీరు ఏదైనా వర్క్ మీద ఇక్కడికి వచ్చారా? "ఆ, అది ఆంటీ, త్వరగా లక్ష్మిని పిలవమని చెప్పండి ఆంటీ. లక్ష్మిని నాకు చూడాలని ఉంది." మనీషా అలా డైరెక్ట్గా అడిగితే వాళ్ళకి అనుమానం వస్తుంది. "నువ్వు కాసేపు ఆగు" అని చెప్పేసి ఇక దేవి అని అది జున్ను వాళ్ళ అమ్మగారిని చూసి మాట్లాడదామని వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా అర్జున్ వాళ్ళిద్దరిని చూసి డౌట్ఫుల్గా మీరు ఇక్కడికి ఏదో పని మీద వచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ఏం పని మీద వచ్చారో నేను తెలుసుకోవచ్చా అని అంటాడు. ఇక దేవయాని అలాగే మనీష ఇద్దరు కూడా అది అది అని నీళ్లు నిమురుతూ ఉంటే అప్పుడే లక్ష్మి రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఇక హాల్లో ఉన్న దేవయాని మనీషాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి వసుంధరాదేవి వస్తుంది. అమ్మ లక్ష్మి, హాల్లో ఉన్న మిత్ర వాళ్ళ పిన్ని అలాగే తన మిత్రకి కాబోయే భార్య అంట. వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు. ఒకసారి హాల్లోకి వస్తావమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి నన్ను కలవాలనుకుంటున్నారా? నాతో వాళ్ళకేంటి పని? ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నేను ఎవరిని కలవను. ఎవరినైనా కలిశాను అంటే నా గురించి అందరికీ తెలుస్తుంది. మీకు తెలుసు కదా, నాకు నలుగురిలో కలవటం అస్సలు ఇష్టం ఉండదని. నేను ఎప్పటికీ వాళ్ళని కలవలేను. దయచేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ అని చెప్పేసి లక్ష్మి ఎమోషనల్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అర్జున్ ఏమో సరే, జున్ను వాళ్ళ అమ్మని ఇప్పుడే పిలిపిస్తాను ఆగండి అని అంటూ ఇక వసుంధరాదేవి రాగానే అమ్మ లక్ష్మిని అని అంటూ ఉంటే అప్పుడే దేవి అర్జున్ని పిలుస్తుంది. ఇక అర్జును ఏమైందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అర్జున్ లక్ష్మికి బయట వాళ్ళని కలవటం అస్సలు ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు లక్ష్మి అదే మాట నాతో చెప్పింది. తనకి వీళ్ళని కలవటం ఇష్టం లేదు. నువ్వేదో ఒకటి చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి. సరే అమ్మా, లక్ష్మికి ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను అని చెప్పి అర్జున్ అక్కడికి వస్తాడు. ఇంతలోకి దేవయాని అలాగే మనీష ఏమైంది అర్జున్? జున్ను వాళ్ళ అమ్మగారు, జున్ను వాళ్ళ అమ్మ ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారంట. అమ్మ ఇప్పుడే నాతో ఆ విషయం చెప్పింది. మీరు తనని కలవటానికి మళ్ళీ వస్తారా అని వెనకాలనే ఇంకా దేవయాని అలాగే మనీష పర్వాలేదు, తను వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాము అని అంటూ ఉంటే ఇక అర్జున్ తను రావటానికి ఆలస్యం కావచ్చు, అయినా మీరేంటి అంత ఇదిగా కలవాలి అంటున్నారు ఎందుకు అని అనగానే ఇక దేవయాని మనీషాకి అమ్మో, ఈ అర్జున్కి మన మీద డౌట్ వచ్చేలోపు వెళ్ళిపోవడమే బెటర్, రేపొద్దాం మనీషా అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా అర్జున్తో రేపు ఇక్కడికి వస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి అయితే ఎందుకు చిన్నత్తయ్య గారు మనీషా ఇక్కడికి వచ్చారు? వాళ్ళకి నేను ఇక్కడే ఉంటున్నానని తెలిసిపోయిందా? అందుకే నన్ను చూడటానికి వచ్చారా? ఇప్పుడు నేనేం చేయాలి? భగవంతుడా, నాకెందుకు ఇంత పరీక్ష వేస్తున్నావు? ఇప్పుడు కనుక వీళ్ళు నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే ఖచ్చితంగా మనీషా అత్తయ్య మీద ఉన్న కేసుని రీఓపెన్ చేయిస్తుంది. అప్పుడు మళ్ళీ నందన కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు నేనేం చేయాలి అని లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అంతలో అర్జున్ అలాగే వసుంధరాదేవి లక్ష్మి దగ్గరికి వస్తారు. లక్ష్మి, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అర్జున్ గారు వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు మిమ్మల్ని ఏమడిగారు చెప్పండి. నిన్ను కలవాలి అన్నారు, నువ్వు ఇంట్లో లేవని చెప్తే వెళ్ళిపోయారు, రేపు వస్తానని చెప్పారు. అవునా? అర్జున్ గారు వాళ్ళని నేను కలవను, వాళ్ళతో నేను మాట్లాడను. ఏమైంది లక్ష్మి? వాళ్ళు నీకు తెలుసా? నీ గతంలో ఉన్న జ్ఞాపకాల్లో వాళ్ళు కూడా ఉన్నారా? ఏంటి లక్ష్మి చెప్పు. అర్జున్ గారు, నేను మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. దయచేసి వాళ్ళని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవలేను. అవును అర్జున్ గారు, నా మాట వినండి అని లక్ష్మి ఏడుస్తూ అర్జున్కి వసుంధరాదేవికి చెప్తుంది. ఇక అర్జున్ లక్ష్మి అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు, కానీ నిన్ను బాధ పెట్టే పని నేనేది చేయను. అవును లక్ష్మి, అందుకే నేను ఎప్పటికీ కూడా నీ గురించి వాళ్ళకి చెప్పను, అలాగే నిన్ను వాళ్ళతో కలవనివ్వను. నీకు మధ్యలో వారధిగా నేనుంటాను. సరేనా లక్ష్మి, నువ్వు బాధపడకు అని అర్జున్ వసుంధరాదేవి లక్ష్మికి నచ్చ చెప్తారు. ఇక ఇంతలోకి అప్పుడే అరవింద అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తుంది. రాగానే ఆ లక్ష్మి అలా ఏడుస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది. లక్ష్మి అని అరవింద అనడంతో అర్జున్ అలాగే వసుంధర ఇంకా లక్ష్మి ముగ్గురు కూడా అరవిందని చూస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి అత్తయ్య గారు నన్ను చూసేశారు,
ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే అరవింద ఏమో, లక్ష్మి, నా నమ్మకం నిజమైంది. దీక్షితులు గారు చెప్పినట్టే నువ్వు బ్రతికే ఉన్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అంటూ అరవింద వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకుంటుంది. ఇక లక్ష్మి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇక అర్జున్కి అలాగే వసుంధరదేవికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి లక్ష్మి అరవింద గారిని పట్టుకొని అత్తయ్య గారు అంటుంది, ఆమె కూడా నా కోడలో అంటుంది, నాకేం అర్థం కావట్లేదే అని అనుకుంటారు. ఇక అరవింద, లక్ష్మి, నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే మీ మావయ్య గారు మిత్ర ఎంతో సంతోషపడతారు. అవును లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా అర్జున్, ఏంటి ఇక్కడేం జరుగుతుంది అని అంటాడు. ఇక లక్ష్మి, అత్తయ్య గారు నేను బ్రతుకున్నానని గారికి తెలియకూడదు. అవును, అలా తెలిసిన పక్షాన నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మిత్రగారికి అలాగే ఉషాకి చాలా సమస్యలు వస్తాయి. అవును అత్తయ్య గారు. లేదు లక్ష్మి, నువ్వు ఇంకా ఇక్కడే దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. అలాగే జున్ను జున్ను మీ మనవడు నందన్ కుటుంబం వారసుడు అత్తయ్య గారు అని లక్ష్మి అంటుంది. ఒక్కసారిగా ఆ మాట విన్న అర్జున్ షాక్ అవుతాడు. అంటే లక్ష్మి మిత్ర భార్య అని చెప్పేసి అర్జున్ ఏమో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి లక్ష్మి మిత్ర భార్యనా? నాకు ఇది ఇప్పటి వరకు ఈ విషయం గురించే తెలియదే అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇంకా ఒక పక్కన దేవయాని అలాగే మనీష ఇద్దరు కూడా, ఆంటీ మీరు చెప్పింది కరెక్టే ఆంటీ, మనం జున్ను దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఫోటోని చూపించి తను లక్ష్మి కాదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవును, అందుకే స్కూల్కి వెళ్దాం పదా అని చెప్పేసి దేవయాని మనీష ఇద్దరు కలిసి ఇక స్కూల్ దగ్గరికి వస్తారు. అప్పుడే జున్ను ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్కీ కూడా అక్కడే ఉంటుంది. ఇంతలోకి దేవయాని మనీష ఇద్దరు కూడా జున్ను దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి జున్ను, హాయ్, ఏంటంటీ మీరు ఇలా వచ్చారు అని చెప్పేసి లక్కీ ఇంకా దేవయాని మనీషాని అంటుంది. ఏం లేదు లక్కీ, ఈరోజు నేను స్కూల్ నుంచి తీసుకెళ్దామని మేమే ఇక్కడికి వచ్చాం. ఏం మాతో రావా? ఎందుకు రాను, కానీ మీరిక్కడికి వచ్చారంటే ఆశ్చర్యం వేస్తుంది అని అంటుంది. ఇంతలోకి అప్పుడే మనీషా కావాలని తన మొబైల్లో లక్ష్మి ఫోటోని పెట్టి ఫోన్ కింద పడేస్తుంది. అది చూసిన జున్ను ఒక్కసారిగా ఫోన్ తీసి మనీషాకి ఇస్తూ ఫోన్లో లక్ష్మి ఫోటోని చూస్తాడు. ఆంటీ మీ దగ్గరేంటి మా అమ్మ ఫోటో ఉంది అని అంటాడు. ఒక్కసారిగా లక్కీ మొబైల్ తీసుకొని, అవును, ఇది జున్ను వాళ్ళ అమ్మ ఫోటో, మీ దగ్గర ఉంది ఏంటి మనీషా ఆంటీ అని అంటుంది. ఒక్కసారిగా దేవయాని మనీషా షాక్ అయిపోతారు. అంటే మన అనుమానం నిజమే అనమాట. జున్ను వాళ్ళమ్మ లక్ష్మి ఇంకా బ్రతికే ఉంది. ఆంటీ విన్నారా అని చెప్పేసి ఇక మనీష దేవయాని ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కార్ వస్తుంది. ఇక లక్కీ, ఇదేంటి ఆంటీ మన కార్ వచ్చింది, మీరు నన్ను తీసుకెళ్తానంటున్నారు? లేదులే లక్కీ, మాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు కార్లో వెళ్ళిపో అని చెప్పి లక్కీని కార్లో ఇచ్చి పంపించేస్తారు. ఇక ఇంతలోకి మనీష దేవయాని జున్ను వైపు చూస్తూ, జున్ను మీ అమ్మ, ఏ ఆంటీ మా అమ్మతో మీకేమైనా పనుందా? లేదు, మరి మీ నాన్న అని వెనకాలనే, ఆయన గురించి అడగద్దు, నా చిన్నతనం నుంచి ఆయన మాతో లేరు, మా అమ్మ ఎప్పుడు అడిగినా ఆయన గురించి చెప్పలేదు, నేను కూడా ఎవరికి ఆయన గురించి చెప్పను అని జున్ను సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని, అమ్మో, లక్ష్మి బ్రతికే ఉంది, లక్కీ కూడా ఆ లక్ష్మి కూతురే, ఈ జున్నుగాడు ఆ లక్ష్మికి ఇద్దరు కవల పిల్లలు. ఆంటీ ఇప్పుడు ఈ విషయం అరవింద ఆంటీకి తెలిసిన, మిత్రకి తెలిసిన లక్ష్మిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలంటీ? మనీషా, నువ్వేం చేయాలో నేను చెప్తాను విను అని చెప్పేసి దేవయాని మనీషాకి ఏదో ప్లాన్ చెప్తుంది. మనీష ఆ ప్లాన్ విని చాలా సంతోషపడుతుంది. ఇక దేవయాని మనీష ఇంటికి బయలుదేరుతారు. ఇంతలోకి అరవింద, లక్ష్మి ఇక నువ్వు నాతో పాటు ఇంటికి రా. లేదత్తయ్య, నేను ఇంటికి వస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అవును, నందన్ కుటుంబం జోలికి రాకుండా ఉంటానని మనీషాకి ప్రామిస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వస్తే ఖచ్చితంగా మనీష మళ్ళీ నందన్ కుటుంబానికి ఇబ్బంది తెప్పిస్తుంది. నా వల్ల మీరందరూ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. దయచేసి నేను మీతో రాలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని అంటుంది. ఇక ఆ మాటలకి అరవింద, సరే లక్ష్మి, నీ అనుమానాల్ని నేనే నివృత్తం చేస్తాను, నీ ఇద్దరిని నిన్ను కలిపే బాధ్యత నాది అంటూ ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న వసుంధరాదేవి అర్జున్ ఇద్దరు కూడా, లక్ష్మి నువ్వు మిత్ర భార్యవా, మరి ఇన్ని రోజులు ఎందుకు మాతో చెప్పలేదు? ఏమైంది లక్ష్మి, అసలు నువ్వు మిత్రతో ఎందుకు విడిపోయావు? మిత్ర కోపిష్టితనంతోనే నువ్వు మిత్రకి దూరం అయ్యావా? చెప్పు లక్ష్మి అని అంటూ ఉంటే, అర్జున్ గారు, ఆంటీ దయచేసి నా
గతం గురించి ఏమీ నన్ను అడగద్దు. నేను మీకేమీ చెప్పలేను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని లక్ష్మి ఏడుస్తూ చెప్తుంది. ఇక అర్జున్ మనసు అయితే చాలా ముక్కలైపోతుంది. సుందరదేవికి కూడా ఏమీ అర్థం కాదు. ఇక ఇంటిలోకి మిత్ర ఇంట్లో ఉంటాడు. అప్పుడే మనీషా దేవి అని అరవిందక్క లేదా అని చెప్పేసి అరవిందక్క అని అంటూ ఉంటుంది. మిత్ర మమ్మీ బయటికి వెళ్ళింది. ఏమైంది పిన్ని? మమ్మీతో ఏదైనా మాట్లాడాలా? మిత్ర మమ్మీతోనే కాదు నీతో కూడా మాట్లాడాలి అని మనీషా అంటుంది. దేని గురించి మనీషా? ఆల్రెడీ నీకు చెప్పాను కదా అని అంటూ ఉంటే ఇంతలోకి అరవింద ఒకసారి చెప్తే మనీషాకి ఎందుకు అర్థమవుతుంది మిత్ర? అది 100 సార్లు చెప్పే వరకు అర్థం చేసుకోదు అని అనగానే ఇక దేవయ్యని అక్క విషయం తెలుసుకోకుండా ఎందుకు నువ్వు మనీషాని తిడుతున్నావు? ఏం తెలుసుకోవాలి చెప్పు, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను దేవయ్యని అని అంటుంది. అక్క ఇన్నాళ్ళు మిత్ర పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ లక్ష్మి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లయింది. ఆ విషయం మీకు తెలుసా అని అనగానే ఒక్కసారిగా అరవింద అలాగే మిత్ర షాక్ అయిపోతారు. ఇక అరవింద అయితే దేవి అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునక్క, ఆ జున్ను ఎవరు అనుకుంటున్నావు? లక్ష్మి కొడుకు. అలాగే జున్ను అర్జున్ కొడుకు. అంటే లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికైనా మీకు నిజం తెలిసిందా? ఆ రోజు కాంపిటేటర్గా ఎవరు ప్రాజెక్ట్కి కొటేషన్ వేశారా? అది అచ్చం లక్ష్మిలాగా వేసిందని మిత్ర అనుకున్నాడు. కానీ వేసింది లక్ష్మి. అవును మిత్ర, నమ్మకం లేకపోతే ఇదిగో అర్జున్ అలాగే లక్ష్మిలా పెళ్లి ఫోటో అని మనీషా ఇక మిత్రకి చూపిస్తుంది. మిత్ర అది చూసి ఒక్కసారిగా ఇంత నమ్మక ద్రోహి అని లక్ష్మి అనుకోలేదు. లక్ష్మికి క్యారెక్టరే లేదు. కనీసం తను స్వార్థపర్రాలు అనుకున్నాను. ఈరోజు తను ఒక క్యారెక్టర్ లేని మనిషిని ప్రూవ్ అయిపోయింది మమ్మీ అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద మిత్ర చంప పగలగొడుతుంది. అలాగే మనీషా ఏంటంటే మిత్రను కొడుతున్నారేంటి లక్ష్మి తప్పు చేస్తే అని వెనకాలనే నా కోడలు గురించి మాట్లాడే అర్హత నీకేమాత్రం లేదు అని చెప్పి మనీషా చంప పగలగొడుతుంది. ఇక అరవింద మీరందరూ అనుకున్నట్టు లక్ష్మి ఇంకొక పెళ్లి చేసుకోలేదు. ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది నా వాస్తవమే. కానీ లక్ష్మి జున్ను కన్నది. జున్ను ఎవరో కాదు మిత్ర, నీ కొడుకు. అందుకే ఆడ అచ్చం నీలాంటి అలవాట్లు వచ్చాయి, నీలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికైనా తెలిసిందా అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి అప్డేట్స్ మేము ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అర్జున్ ఏమో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి లక్ష్మి మిత్ర భార్యనా?